రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి. ఒక్కొక్క చిత్రకళా ప్రజాపీఠం ఇది ప్రజలకందరికీ చేరువవ్వాలని నా యొక్క ప్రయత్నం సార్. అయితే ఈ భగవద్గీత వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉన్నది అన్న విషయంలో ఇక్కడ అర్జునుడు ధనుర్బాణములను కింద వేసిన తర్వాత అర్జునుడు అతన్ని రియలైజ్ చేయడానికి ఈ భగవద్గీతను చెప్పినప్పుడు ఆయన ఈ శ్లోకాల ద్వారా రియలైజ్ అయ్యి అప్పుడు రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే ఫస్ట్ ఈ భగవద్గీత నారదమునికి చెప్పాడు, తర్వాత ఎవరికి చెప్పాడు? సప్తఋషులకు చెప్పాడు. తర్వాత యుద్ధములో ఈ తాతలను మనుమలను గురువులను నేను సంహరించను, ఈ రాజ్యం వద్దు ఏమొద్దు అన్నప్పుడు ఆ యొక్క నిన్ను సృష్టించింది నేనే కాబట్టి దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉందో అని ప్రాక్టికల్గా కొన్ని భగవద్గీతకు సంబంధించిన ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన తేజస్సుతో చూపించి ఇతన్ని ఆ శ్లోకాల ద్వారా మొత్తం క్లియర్ చేశాడు. ఓమితేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి. అంటే ఒక పనిని ఎలా చేయాలి, ఆ పనిలో పవిత్రత ఉండాలంటే ఏం చేయాలి? బ్రహ్మజ్ఞానాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన చ పాపేన పద్మపత్రమివాంభస. ఓమితేకాక్షరం బ్రహ్మ వ్యాసరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి. ఇందులో ఒక పనిని ఎలా చేయాలి? ఇప్పుడు సంగీతంలో సప్తస్వరాలు అష్టాక్షరంతో ఆరంభమై అవి కలిసినప్పుడు మాత్రం అది రాగం అవుతుంది. కనుక అప్పుడు అది రాగమైనప్పుడు ఆ రాగాన్ని మనకు వినసొంపుగా వినడానికి ఎవరికైనా చెప్పడానికి కరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఈ పనిలో కూడా ఇలాంటి నిష్ణాంతత ఉంది అని చెప్పడం. ఇది బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన చ పాపేన పద్మపత్రమివాంబస. ఒక పని ఎలా చేయాలి? తామరాకు నీటిలోనే ఉంటుంది, కానీ ఒక్క చుక్క కూడా తామరాకు నీళ్ళు అంటవు. కాబట్టి అలా ఎలా అంటదో నీవు కూడా ప్రపంచంలో ఎలాంటి మలినాన్ని అంటకుండగా నీవు పవిత్రంగా ఉంటే అప్పుడు ఎటువంటి వరం నిన్ను తాకదు అని చెప్తున్నాడు. నేను ప్రపంచంలో పాడు చేసేటటువంటివి అర్షట్ వర్గాలు 6 ఉంటాయి. షట్లోతి హైవయస్సోఢం ప్రాక్చరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సంయుక్తస్య సుఖీ నరః. ఇవి అర్షట్ వర్గాలను మనం కళ్యాణేసి ఎప్పుడైతే బంధిస్తామో అది మనకు అందుబాటులో ఉంటాయి అని చెప్పడం. ఇది 24 hours మనం తినకపోయినా, ఉద్యోగం చేసినా చేయకపోయినా, వెళ్ళకపోయినా మనము భగవంతుడు 24 hours ఉన్నాడు అని నమ్మిన వాడిని నేనే కాపాడుతాను అని చెప్పాడు. స్పృహ కోల్పోయాడు ఈయన నిద్రలో, కానీ అతను అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అయితే ఇతనికి భవబంధాలు ఉన్నప్పటికీ దైవ సంతతిని కోరుతూ నిద్రలో కూడా అతన్ని గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి 24 hours నేను నిన్నే కాపాడే వ్యక్తిని అని చెప్తున్నాడు. బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. ఓకే, ఇది భూమిరాపో నలో వాయువు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరస్తద. నా యొక్క మాయాశక్తి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ యొక్క 8 విధాలతో ప్రకృతులు ఉన్నాయని గమనించు. ఎలా గమనించాలి? మనం కళ్ళతో గమనిస్తాము, ఫలానా అని. ఇది టార్టాయిస్ మెల్లిగా నడుస్తుంది కాబట్టి వీటన్నిటిని నెమ్మదిగా గమనించు అని చెప్పడం. ఈ ప్రపంచంలో దైవీహేష గుణమై మమ మాయాదురత్యయ మానేవే ప్రపంచంతే మాయా నేతాంతరం తితే. ప్రపంచంలో 3 జాతులు ఉంటాయి సార్, 4 జాతులు ఉండదు. ఫస్ట్ దైవాన్ని కొంచేవాడు మీరు అనుకోండి, తర్వాత మన డైరెక్టర్గా పరిపాలకుడు 10 మందికి ఉపయోగపడు. అట్టడుగు జాతి అడవుల్లో చదివినా చదవకపోయినా, తిన్నా తినకపోయినా ఏదో ఉంటారు. ఈ 3 జాతులను త్రివర్ణాలు. ఇది జాయతో విషయానుకుంత సంగస్తేషు పచాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఒకే విషయాన్ని గురించి ఆలోచించి ధనం అనుకోండి, పదం అనుకోండి, తిండి అనుకోండి, అతిగా చదవడం అనుకోండి, ఒకటే దాని మీద కాన్సన్ట్రేషన్ స్పృహ కోల్పోయాడు. వాటర్ పెయింట్, ఆయిల్ పెయింట్? అది ఫస్ట్ వాటర్ పెయింట్ మీకు ఇస్తాను సార్, తీసుకోండి. వద్దు, అట్లా కాదు. పోస్టర్ తెచ్చాక చూడండి. ఓకే, స్పర్శ లేదు. ఇది ప్యూర్ పెయింట్, ఇది ప్యూర్ ఆర్ట్ ఫామా? క్యాన్వాసా? ఓకే.
పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపాస్కృతం అస్నామి ప్రియతాత్మనః. భక్తితో నాకు పత్రాలు, పుష్పాలు, ఫలాలు, జలాలు ఇస్తే నేను వాటిని తీసుకుంటానని చెప్తున్నాను. అంతే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు గదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతి సంగత్వ కర్మణి. మనం పని చేసేటప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు తినేటప్పుడు గ్లాస్ కప్పుకొని జారిపోతుంది సార్, కానీ అది మళ్ళీసారి జారకుండా చూసుకోవాలి. ఇది కర్మకు సంబంధించి నీటి బిందు సార్, చెమట. మంచి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అయితే ఇలా మనం పని చేసినప్పుడు ఎప్పుడైతే ఈ కుండలు కానివ్వండి, గ్లాసులు కానివ్వండి, మనకు తెలిసో తెలియకో దేని వల్ల పలుకుతాయి. అంత మాత్రాన పని ఆపకూడదు. మళ్ళీ ఆ పనిని మళ్ళీ మొదలు పెట్టాలి. కష్టపడి చెమట వచ్చి కష్టపడి మళ్ళీ చేస్తే నువ్వు బాగుపడతావు. బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే ఎప్పుడు ఇతరులను దూషించకూడదు. ఇతరులను ఎప్పుడైతే అలా దూషిస్తావో నువ్వు అట్టడుగు జాతికి వెళ్ళిపోతావు. అంటే దూషించవద్దు ఎవరిని. తర్వాత పాము కూడా ఏమనుకుంటుందంటే దారిలో పోతూ చీమలను తింటుంది సార్. చీమల పుట్టలకు పైన తర్వాత అన్ని చీమలు కలిసి చంపేసేదాన్ని. శ్రద్ధావాన్ ఫోటోది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాది గచ్చతి. శ్రద్ధ ప్రపంచంలో అన్నది శ్రద్ధ అన్నది ఎలాగంటే ఇది ఏంటిది చెప్పండి. చెప్తున్నాను సార్. ఈ శ్రద్ధ అన్నది ఆడవాళ్లకు మగవాళ్ళకి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ భార్య భర్తలు ఇద్దరు తన పిల్లను ఒక 10వ క్లాసు పాపను బాబును చదివిస్తున్నాడు. ఎగ్జామ్స్ వచ్చినాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎలా అంటే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి రాత్రంతా పడుకోకుండా అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఆయన 10th ఫెయిల్ అయిపోయాడు. అమ్మాయి ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఏమంటారంటే మా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రాత్రంతా మెలకువగా ఉండి మీకు చదువు చెప్పించాను ఆయన, ఎందుకు ఫెయిల్ అయ్యావని అంటారు. అంటే ఇక్కడ ఈ జ్ఞాననేత్రాలు ఓపెన్ అయిపోయాయి. ఇలాంటి జ్ఞాననేత్రం ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో ఆ చిగురు కరెక్ట్గా ఫలిస్తుంది అని చెప్పడం. ఓకే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాది గచ్చతి. శాబాష్, వెరీ గుడ్. నెక్స్ట్. యః శాస్త్ర విధి ముస్తుర్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి నసుఖం న పరం గతి. ఇతను ప్రపంచంలో ఎవరికి వినడండి మాట. తల్లికి, తండ్రికి, గురువుకు, వాళ్ళ అమ్మకు ఎవ్వరికి వినడు. అతని దారి అతన్ని ఆకాశానికి నిత్యం లేచట్టుగా మాట్లాడడము, వెళ్ళడము, అవి జారిపోతున్నా తెలియకపోవడము, కళ్ళ గంతులు చూస్తున్నా చూడకపోవడము, ఇలాంటి అన్ని పరిస్థితులు ఇలాంటివి ఉంటాయి సార్. లాస్ట్కి ఏమవుతుంది మరి? అది లాస్ట్కి ఏమవుతుంది? అతను దేనికి కొరగాడు, సుఖసిద్ధులు అందక సర్వనాశనం అయిపోతాడు. అది మెసేజ్ ఉంది సార్. దానిలో మెసేజ్ అట్లా, దాని అర్థమే అది. యః శాస్త్ర విధి చదవండి. మవాప్నోతి నసుఖం న పరం గతిం. ఓకే. సిద్ధులు ఇతనికి దగ్గరికి రావు. ఓకే, రైట్, డన్. ఇది యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్థ ధనువర్తతే. ఒక రాముడు అనుకోండి ఉదాహరణ, మనం దేవుడి లెక్క తీసుకున్నాం కాబట్టి, పూజింపబడుతుంది కాబట్టి, ఇతని అడవిలోకి పంపినా కూడా ఇతను ఎవరిని దూషించలేదు. అతని పనిని అతను చేస్తూ జాగ్రత్తగా ముందుకు నడిచాడు. అడవుల్లో కూడా అలా ఇలా ఎందుకు చేయగలిగాడు అన్న ప్రశ్న మనం ఒకసారి మహా మేధావులు, డాక్టర్లు, యాక్టర్లు కానివ్వండి, ఫిలాసఫర్స్ కానివ్వండి, అతన్ని ఆలోచిస్తే ఇతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటంటే 18 అధ్యాయాలను అమృతధార లెక్క తాగేశాడు భగవద్గీతను. 18 అధ్యాయాలు, 18 జ్యోతులు. ఈ 18 జ్యోతుల అమృతాన్ని ఎప్పుడైతే తాగుతాడో అహంభేహం ఏమి ఉండక అతను ఎందుకు వచ్చాడో ఆ పని మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళు ప్రజలు ఫాలో అవుతారు. ఓకే, వెరీ గుడ్. అట్లా ఫాలో అవుతారు. ఇది అయిపోయిందిగా, ఇది అయిందా? అయిపోయింది. ఓకే, ఇది లాస్ట్కి వెళ్దాం. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్య త్యాగినాం ప్రేత్య నతు సన్యాసనం క్వచిత్. రైట్, చెప్పండి. ఇదేంటంటే ప్రపంచంలో నీటిలోని చేపలు 3 ఉన్నాయి. మనం కూడా ఈ భూమి మీదనే ఉంటాం. కానీ దైవాన్ని తలిచేవాడు ఒకడు, పరిపాలకుడు ఒకడు, అట్టడుగు జాతకుడు. అయితే దైవాన్ని అమృతం తాగాలి అనుకున్నవాడు నీటిలోనూ ఉన్నప్పటికీ ఆ దారం తాగేస్తాడు. వాస్తవం సార్ ఇది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి.
అంటే ఇప్పుడు నీటిలోనే ఉంటా చేప నీళ్ళు అవసరంలా, ఇది భగవద్గీత ధార అమృతం. ఓకే. అయితే ఈ నీటిలోంచి గమనించిన వ్యక్తి కంపల్సరీ వెళ్ళి ఆ డ్రాప్ను అందుకుంటాడు భగవద్గీత. ఓకే. ఈ అంటుకోని వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. అన్నాద్భవంతి భూతాని పల్లెక తిరిగేటోడు లాగా. రైట్. ఓకే. కరెక్ట్. రైట్. ఓకే సార్ తీసుకుంటారు సార్ మాట్లాడి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఈ యజ్ఞము ఎప్పుడైతే ఆవు నెయ్యితో అంటే శాస్త్రబద్ధకంగా ఇప్పుడు ఇవాళ చదువుకునే పిల్లలు అంటే సార్ ఇది రికార్డ్ చేయండి. ఇవాళ చదువుకునే పిల్లలు నాయన అన్నం ఎక్కడికి వెళ్ళి దొరుకుతారంటే రైతు పండిస్తారని చెప్తారు. రైతు పండిస్తాడు ఇప్పుడు కరెక్టే, కానీ రైతు పండించకముందు ఫస్ట్ ఆ యొక్క యజ్ఞాన్ని ఆహారాన్ని ఎలా చేయగలిగారంటే వేదాలతో సాధ్యమైంది అది. ఓకే. యజ్ఞం చేసి ఆవు నెయ్యి పోసి ఆ యొక్క పొగ ద్వారా మేఘాలకు తాకినప్పుడు ఆ వర్షం కురుస్తుంది. వర్షం కురిచినప్పుడు పంట వస్తుంది. పంట వచ్చినప్పుడు ప్రాణికి ఆహారంగా ప్రాణవాయువై ఆహారమై ఆ ప్రాణవాయువు అయినాక తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ప్రాణి ఉత్పత్తికి మూలం అవుతుంది. పునరాగమనం. అయితే ఉత్పత్తి ఎలా అవుతుంది అంటే ఇక్కడ సైన్స్ పరంగా ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇక్కడ ఇంకొక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ జన్మించాలి అంటే ఇక్కడ శృంగారం ఉన్నట్టు లెక్క. సెక్స్ ఆ సెక్స్ను సైన్స్ పరంగా ఎలా చూపెట్టాలన్నది నా యొక్క ఆర్టిస్ట్గా నా యొక్క తపన ఎంత పడ్డానో తెలియదు. ఇప్పుడు సెక్స్గా ఎలా చూపిస్తాను చూపెట్టలేము. బాగోదు, చూడడానికి అసహ్యంగా ఉంటుంది. కాబట్టి సైన్స్ పరంగా నేను ఆలోచిస్తే అది కాసేపటికి రెండు కలిస్తే శుక్లకృష్ణ కలిస్తే ప్రాణి ఉత్పత్తి అవుతుంది. అయితే పసుపు కుంకుమ పసుపు సున్నం రెండు కలపాలి. కలిపే ఎర్రగైతే అంతే కదా ప్రాణం ఉత్పత్తి. ఓకే, బాగుంది, వెరీ గుడ్. ఒక్క నిమిషం. రైట్. ఓకే, చెప్పండి. జ్ఞానేనకు తదజ్ఞానం ఏషాం నాస్తితమాత్మనః తేష మాదిత్య వదిజ్ఞానం ప్రకాశయతి తత్పరం. వెరీ గుడ్. ఒకే మనిషిలో అజ్ఞానం ఆఫ్ ఉంటుంది, విజ్ఞానం ఆఫ్ ఉంటుంది. ఈ యొక్క విజ్ఞానంతో ఈ అజ్ఞానాన్ని తుడిచేసినప్పుడు ప్రపంచంలో శాంతివంతంగా ధైర్యంగా ఉండగలమని చెప్తున్నాడు. ఇది వాస్తవం సార్. ఈ యొక్క ఈ ధర్మం అన్నది రావాలి అంటే శాస్త్రం, ఇక్కడ శాస్త్రీయ సంగీతం అది అమృతంతో సమానం. అది ప్రతి స్వరాలను కూడా మనం కరెక్ట్ పాడితే కానీ అది రాగం ఉత్పత్తి కాదు. అది శృతి మీద ఆధారపడి ఉంటుంది. ఆ శృతి ఎప్పుడైతే మనిషికి అంటుతుందో తేట తెల్లగా ఉంటాడు. ఎక్సలెంట్, వండర్ఫుల్. ఈ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ప్రపంచంలో ఆడవాళ్ళు మగవాళ్ళు కేవలం భగవంతుని కోసమే జన్మించి భగవంతుని కోసమే తప్పించి భగవంతుని గురించి చెప్పి వాళ్ళు ఇక్కడ ఉన్న వాటిని అన్నింటినీ వదిలేస్తారు, దైవానికి అర్పిస్తారు వాళ్ళ జీవితాలు. మరి ఇవేంటి ఇవన్నీ లోకం డిజైన్ అంతే, వాళ్ళ ఊహ. ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి. దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏ దేశంలో అడవుల్లోనైనా ఎక్కడైనా ఇంట్లోనైనా ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. వాళ్ళు కేవలం దైవ సంతతిని దైవ సన్నిధిని తప్ప మరేది కోరరు. ఇక్కడికి సంబంధించిన అంశాలు భూమిపైన ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని వదిలేస్తారు ఇక్కడ. ఇట్లా వదిలేస్తారు, ఈ భూమి మీదనే వదిలేసి ఆడ మగ. కాబట్టి ఈ వీళ్ళు ఇరువురు ఇక్కడ ఎందుకు కలిపాను అంటే నిజానికి ఈ దైవం అనేది ఒకటే కాబట్టి వీళ్ళు కూడా ఒకటే. ఇక్కడ ఆడ మగ అని చూపిస్తున్నాం కానీ ఒకటే, ఒకటే ప్రకృతి, ఇద్దరు ఒకటే ప్రకృతి. కాబట్టి వీళ్ళిద్దరు ఇక్కడ వదిలేశారు, అతన్ని నమ్ముకున్నారు, దైవంలో కలిసిపోయాడు. ఓకే, వెరీ గుడ్, శభాష్. నెక్స్ట్. శుక్లకృష్ణే గతిష్యతే జగత శాశ్వతే మతే ఏకయా యత్యనా వృత్తి నన్నేయా వర్తతే పునః. అంటే ఇక్కడ ప్రపంచంలో రెండు ఉంటాయి సార్. రెండు శుక్లకృష్ణములు అని రెండు ఉంటాయి, నలుపు తెలుపు. తెలుపు నమ్ముకున్న వాడికి జన్మ ఉండదు. తెలుపు నమ్ముకున్న వాడికి జన్మ ఉండదు. నలుపు నమ్ముకున్న వాడికి జన్మ ఉండదు. ఎందుకు అట్లా ఉంటుంది అంటే రెండు హోల్స్ ఉంటాయి సార్ ప్రపంచంలో, మనం చూడలేము అవి. చూడలేము. సూర్యుని కూడా చూడలేము కదా. అంతే. బ్లాక్ హోల్ దిలం అంటారు, బ్లాక్ హోల్ అంటారు దాన్ని.
చల్లగా ఉంటాయి కాబట్టి ఇవి చూడలేము. అంటే కంప్లీట్ ఉంటాయి అవి హోల్స్. అది ఎవరికి కనపడతాయి అంటే వేద విద్యలు చదివిన వాళ్ళకి కనపడతాయి. ఓకే, వేద విద్య చదివిన వాళ్ళకే ఉంది, భగవద్గీతలో ఉంది, వేద విద్యలో ఉంది. వేద విద్యలు ఎప్పుడైతే శాస్త్రబద్ధంగా ఎటువంటి అరమరిక లేకుండా జ్ఞానపరంగా సాధనపరంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలిగే శక్తి వస్తున్నప్పుడు, అది వచ్చినప్పుడు ఈ తెలుపు నమ్ముకున్న వ్యక్తి ఇక్కడ మంటల్లో కాలిపోతున్నట్టు వెళ్ళిపోతున్నాడు పైకి. ఇక్కడ నలుపు నమ్ముకున్న చీకటి నమ్ముకున్నప్పుడు ప్రాణికి ఉత్పత్తి కోసం కోరుతుంది. ఎన్ని జన్మలు అంటే జన్మలు ఉంటాయి. అంటే చీకట్లో ఉన్నాడే జన్మిస్తాడు, అంటే నలుపుని నమ్ముకున్నాడే జన్మిస్తాడు అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు విషయం ఏంటంటే కొంచెం డీప్గా వెళ్తే ఇక్కడ తింటుంది పండుకుంటుంది, మళ్ళీ ఏదో పని చేస్తుంది, తింటుంది మళ్ళీ పండుకుంటుంది, పని చేస్తుంది, పిల్లల్ని కంటుంది, ఇంతే. వేరే లేదా మీకు? వేరే లేదు. అంటే దైవికమైన శక్తి లేదు. తప్పు కాదండి, అంతే లేదు. ఇక్కడ తప్పు కాదు, అంతే కాదు. అంటే లేదు కాబట్టి ద ప్రెగ్నెన్సీ అంతే. ఎన్ని జన్మలు అంటే ఎన్ని అంటే అన్ని ఉంటాయి. మరి దానికి తోడెట్లా మరి ఆడామే కదా అంతే. అంటే దాని మీనింగ్ అది. శాశ్వతే మతే ఏకయా యత్యనా వృత్తి నంద్యయా వర్తతే పునః. మళ్ళీ ఒకసారి చెప్పండి, దాని మీనింగ్ చెప్పండి. ఇక్కడ నలుపు మీరు శ్లోకం మీనింగ్ చెప్పండి చాలు. శ్లోకం మీనింగ్ చెప్పండి. శ్లోకం మీనింగ్ సార్ ఇది. ఓకే, ఇక్కడ రెండు శుక్లకృష్ణములు అనేవి రెండు ఉంటాయి. ఓకే, నలుపు తెలుపు. ఓకే, అంటే ఇది చంద్రము రాను తెల్లగైతుంది. అవును, ఇది రాను నల్లగైతుంది. ఓకే, రైట్. ఇది ఇదే నమ్ముకుంది, ఈయన ఇదే నమ్ముకున్నాడు. ఓకే, శాస్త్రబద్ధంగా ఉంది ఇక్కడ. ఇది తప్పు కాదు, ఇది తప్పు అంతే. ఓకే, రైట్ రైట్. ఓకే, ఫైనల్ చెప్పండి. భగవద్గీత ఎప్పుడైతే ఉద్భవించిందో, చిగురు అన్నది చిగురించిందో, ఓకే ఇక్కడికే తీయండి. ఈ చిగురు అన్నది చిగురించిందో ఇది ఇది శాశ్వతంగా నడుస్తూనే ఉంటుంది, నిరాటంకంగా. అయితే ఈ ముద్రిక ఏంటంటే, ఈ ముద్రిక భగవంతునికి భక్తునికి అనుసంధానం. పద్మం ఏదో అంటారు కదా దీన్ని, పద్మాసనం టైప్ కదా, అనుసంధానం ముద్రిక. అయితే ఇదంతా ఈ డాట్స్ అన్నవి ఏంటంటే ఈ హనీబీ తేనె దేన్ని టేస్ట్ చేసినా స్వీటే. ఇవన్నీ భగవద్గీత అక్షరాలు. ఓకే, శ్లోకాలు. ఓకే, ఏది టేస్ట్ చేసినా తీపే భగవద్గీతలో. సో ఫైనల్గా భగవద్గీత మనకు 24 అవర్స్ ఉపయోగపడుతుంది. 24 విజ్ఞానకారి. 24 అవర్స్ విజ్ఞానకారి. అంటే ఇప్పుడు మీకు తెలుసు, మీకు అర్థమైతే సంగీతము సాహిత్యము ఇవన్నీ వచ్చు కాబట్టి అర్థమవుతుంది. శాస్త్రాన్ని చదవాలి. లాస్ట్ ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి మీ దాని గురించి, ఈ ఆర్ట్ ఫామ్ గురించి, దీని గురించి లాస్ట్ ఒక మాట చెప్పండి ప్రజలకు. చేయని వారిని భగవద్గీత చిత్రకళా ప్రజాపీఠం, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. చిత్రకారుడు మెరుగు రాజేంద్ర ప్రసాద్. దట్స్ ఆల్. దృగ్గీత చిత్రకారుడు. దృగ్గీత అంటే భగవద్గీత అనేది సంస్కృతంలో ఉన్నదాన్ని. ఓమితేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి తేజందేహం సయాతి పరమాంగతి. ఈ యొక్క అక్షరాలను మా తల్లి తండ్రి గురువుల ద్వారా నేర్చుకొని వీటికి సంబంధించిన అంశాలను ప్రజలకు ఎలా తెలియజేయాలి. మామూలు మాటలు రావడమే కష్టం, సంస్కృతం మరీ కష్టము, సంగీతం మరీ కష్టము. కాబట్టి నీకు అర్థమైంది కనుక మా పెద్దవాళ్ళు చెప్పారు, ఏదైనా చేయాలనిపిస్తే ప్రపంచంలో చెయ్యండి. అప్పుడు నాకు ఈ భగవద్గీత ప్రజలకు చాలా ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఎలా తెల్లగా అర్థం చేసుకున్నానంటే, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యం యజ్ఞ కర్మ సముద్భవ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? అన్నం ఎలా ఉత్పత్తి అవుతుందో చెప్తున్నాడు, ఎలా ప్రాణి ఇంకొక ప్రాణి ఎలా ఉత్పన్నమవుతుందో చెప్తున్నాడు. అలాగే అనిష్టం ఇష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్య త్యాగినాం ప్రీత్య నతు సన్యాసినాం క్వచిత్. ఒక ఆనందాన్ని మా లౌకికంగా ప్రజల్లో ఉన్నవాడు ఒక దైవాన్ని ఎలా కోరుతారో అనేది ఆ శ్లోకంలో. అన్ని అధ్యాయాల ఫోటోలు వేసారా మీరు? అన్ని అధ్యాయాల ఫోటోలు వేసారా? ఇంకా వేయవలసినవి ఉంటాయా? 108 వరకు చెప్తాను సార్. 108 శ్లోకాలు మీరు పెయింటింగ్ చేశారు? చేశారు. ఓకే, ఇవి మచ్చుకగా చునుకగా ఉన్నాయి అంతే. పెద్దగా ఇంకా చాలా పెద్ద హాల్ ఉంటే ఇంకా పెద్ద 108 చిత్రాలు ప్రదర్శిస్తారు. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. తర్వాత ఏంటంటే ఈ యొక్క కళను కూడా రవీంద్ర భారతిలో మామిడి హరికృష్ణ గారు ఎంతో పుణ్యం కట్టుకొని నాకు 2 లక్షలు పిల్లలకు నేర్పిస్తున్నారా?
పిల్లలకు నేర్పిస్తున్నారా? నేర్పిస్తారు. ఈ యొక్క మామిడి హరికృష్ణ పుణ్యం ద్వారా ఇవన్నీ పెయింటింగ్స్ అని ఇలా చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా నాకు ఆర్థికంగా గవర్నమెంట్ సహాయం అందితే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న సంకల్పం ఉంది. అది పెద్దవాళ్ళు మీరు గవర్నమెంట్ ఉద్యోగులు రక్షించి కాపాడాలని కోరుతున్నాను సార్. అయితే ఈ భగవద్గీత అన్నది ఎంత అవసరం అన్నది ఇక్కడ చదువుతాను సార్. ఫోటో తీయండి. ఇక్కడ ప్రతిదీ ఉపయోగపడేదే భగవద్గీతలో శ్లోకమని, చదువులతో జీవించుటకు ఉత్తమమైనదిగా ఉన్నతమైనదిగా ఆదివాసులు గ్రహించిన మనదైన భగవద్గీతను మనస వాచ కర్మణ ఆచరిస్తే దైవామృతమును పొంది సంతృప్తిగా జీవిస్తారు మానవులు అని ఆశిస్తున్నాను. భారత పౌరునిగా గర్విస్తున్నాను. భగవద్గీతను ఆచరణకు అందేలా, అందరికీ చెందేలా ఈ భగవద్గీత చిత్రకళా ప్రజాపీఠం ద్వారా తేట తెల్లములై తేనేటి చిత్రాల విందులై ప్రతి గడవాలని నా ఆకాంక్ష. మీ గీత చిత్రకారుడు మెరుగు రాజేంద్ర ప్రసాద్. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయం తచ్చమాం నిత్యం తుష్యంతి చరమంతిత 10వ అధ్యాయము 9వ శ్లోకంలో ఇదంతా ప్రతి విషయాన్ని. ఓకేనండి, ధన్యవాదాలు. మీరు చాలా మంచి ప్రోగ్రామ్ టేకప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టెలిఫోన్ నెంబర్ చెప్పండి. మీ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి. టెలిఫోన్ నెంబర్ 6303800864 సార్. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. 6303800864. మీరు ఎక్కడ దేవాలయంలో ఎక్కడెక్కడ ఇది ఏర్పాటు చేసుకోవచ్చు చెప్పండి. ఇక్కడ రవీంద్ర భారతిలో 19 ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. ఇది ఓకే, 19. ఇంకెక్కడెక్కడ పెట్టుకోవచ్చు చెప్పండి ప్రజలకు. దాదాపు ఆర్ట్ గ్యాలరీస్ ఇప్పటివరకు 19 10 చోట్ల దేవాలయాలలో, కాలేజీలలో, గ్రంథాలయాలలో ఇలా కళా ప్రాంగణంలో జరిగింది సార్. ఓకే, ధన్యవాదాలండి. ఓకే ఫ్రెండ్స్, మన రాజేంద్ర ప్రసాద్ మా అన్నగారు మంచి భగవద్గీత కళా హృదయులు. మంచి ఇంతకుముందు కూడా మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు అన్నగారు. చాలా మంచి ప్రోగ్రాం. దీన్ని మీకేదో ఎక్కడన్నా వీరి ప్రోగ్రామ్ను కానీ వీరి పెయింటింగ్స్ మీరు ఎవరైనా ఏర్పాటు చేయదలుచుకుంటే వారిని కాంటాక్ట్ చేసి వారికి జీవనోపాధి కలిగించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.